స్పెషల్ టెట్ అనేది ఎవరికి వర్తిస్తుంది? ఇన్ సర్వీస్ టీచర్లు కావచ్చు, ప్రైవేట్ టీచర్లు కావచ్చు, ఈ డిఎస్సి అభ్యర్థులకి ఎంతవరకు ఉపయోగం? దీని ద్వారా ఏంటి ఉపయోగం? ఎస్, మా ఉపాధ్యాయ మిత్రులందరూ మేము ఇప్పటికే ఉద్యోగంలోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది, 50, 55, 60 సంవత్సరాలు ఈ వయసులో మేము యంగ్ టీచర్స్తో మేము పోటీ పడడం కష్టం కాబట్టి మాకు టెట్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వమని అవడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా టెట్ ఉండాల్సిందే అని చెప్పింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల అభిప్రాయాల మేరకు ఉపాధ్యాయులు మాకు స్పెషల్ టెస్ట్ కండక్ట్ చేయండి అని అడిగారు. ఈ నేపథ్యంలో మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మేము అందరం కూడా మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కోరడం జరిగింది. లోకేష్ గారు దానికి ఆమోదించారు. టీచర్లకి ఎవరైతే ఇప్పుడు సర్వీస్లో ఉన్నారో ఈ సర్వీస్లో ఉన్న టీచర్లకి స్పెషల్ టెట్ని కండక్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తొందరలోనే దాని మీద జీవో కూడా రావడానికి అవకాశం ఉంది. త్వరలోనే జీవో వస్తుందంటారా? వస్తుందండి. ఆ ప్రాసెస్ ఆల్రెడీ మేము విద్యాశాఖ మంత్రిని కలిసాము. విద్యాశాఖ మంత్రి గారితో ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలు చెప్పడం జరిగింది. మేము రిటర్న్గా లెటర్ కూడా ఇచ్చాం. మా విద్యాశాఖ మంత్రి గారు ఆమోదించారు. ఈ ఫైల్ ప్రాసెస్ జరుగుతుంది. తొందరలోనే దీనిపై ఒక జీవో కూడా వస్తుంది. అంటే ఎమ్మెల్సీగా మీరు సాధించిన విజయాలు ఏంటి? విద్యా బోధనలకు సంబంధించి ఉన్న ఉద్యోగస్తులకి మీ ద్వారా జరిగిన మేలు. సో నేను శాసన మండలి సభ్యుడిగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఎందుకంటే మా ఎన్డీఏ గవర్నమెంట్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. శాసన మండలి సభ్యుడిగా నేను గత ప్రభుత్వంలో ఎన్నికయ్యారులేండి మీరు. ఎందుకంటే 2023 ప్రతిపక్షంలోనే మేము గెలిచాం కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి సమస్యని మేము శాసన మండలిలో ప్రశ్న వేసేవాళ్ళం. ఉదాహరణకి అప్పుడు ఆ టీచర్ పోస్టులు తీయలేదు. ఆ రోజు టీచర్ పోస్టులు తీయాలని చెప్పి మేము శాసన మండలిలో రిటర్న్గా కూడా అడగడం జరిగింది. 18,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అప్పుడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు లిఖితపూర్వకమైన సమాధానం ఇచ్చారు. కానీ ఒక్క టీచర్ పోస్టు కూడా వాళ్ళు తీయలేదు. అట్లాగే జాబ్ క్యాలెండర్ ఇమ్మని అడిగాం, అయినా వాళ్ళు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రతిదీ ప్రశ్నించి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళే వాళ్ళం సమస్యలన్నింటినీ. వాళ్ళ తరపున మేము పోరాడుతున్నామని. ఇక అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత పర్టికులర్గా నేను శాసన మండలి సభ్యుడిగా నేను చాలా విషయాల్లో సక్సెస్ అయ్యానని నాకైతే సంతృప్తి ఉంది. ఉదాహరణకి నేను వచ్చిన తర్వాత చేసిన అంశాలు ఖచ్చితంగా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్కి ప్రిన్సిపల్స్ ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు. దాన్ని మేము రాగానే విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి అధికారంలోకి వచ్చిన 2024 డిసెంబర్ నాటికే డిగ్రీ లెక్చరర్స్ యొక్క ప్రమోషన్స్ మేము ఇప్పించడం జరిగింది. అలాగే జూనియర్ లెక్చరర్స్ నుంచి ప్రిన్సిపల్ ప్రమోషన్స్ కూడా విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఇప్పించడం జరిగింది. అట్లాగే టీచర్లకి వర్క్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి వారి అభిప్రాయాల మేరకు వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. అట్లాగే టీచర్కి సంబంధించి ట్రాన్స్ఫర్ యాక్ట్ని తీసుకొచ్చాం. ట్రాన్స్ఫర్ యాక్ట్ని తీసుకొచ్చేటప్పుడు ఉపాధ్యాయ సంఘాలతో కూర్చొని ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలు తీసుకుని ఆ అభిప్రాయాలు టీచర్స్ యాక్ట్లో చూపించి మేము యాక్ట్ తీసుకురావడం జరిగింది. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వం ఏకపక్షంగా నియంతృత్వంగా వెళ్ళేది. బట్ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతి దాంట్లో కూడా స్టేక్ హోల్డర్ని భాగస్వామ్యం చేస్తుంది. ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల్ని భాగస్వాములు చేసి వారి యొక్క అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తుంది. నా కృషిలో ఖచ్చితంగా చెప్పాల్సింది నర్సీపట్నం సంబంధించి. నర్సీపట్నం హెడ్ క్వార్టర్లో హెచ్ఆర్ఏ 12. యాక్చువల్గా ఒక మున్సిపాలిటీలో హెచ్ఆర్ఏ ఎంత ఉంటుందో దానికి 8 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న అన్ని ప్రాంతాలు కూడా 12% హెచ్ఆర్ఏ రావాలి. కానీ అప్పుడు టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వల్ల నర్సీపట్నానికి 12% హెచ్ఆర్ఏ ఇచ్చి చుట్టుపక్కల వారికి 10% ఇచ్చారు. దీని మీద ప్రత్యేకంగా నేను విద్యాశాఖ మంత్రి గారిని మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసి ఓ జీవో పర్టికులర్గా నర్సీపట్నానికి ఒక జీవో తీసుకొచ్చి నర్సీపట్నంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న 8 కిలోమీటర్ల లోపునున్న ప్రాంతాలు కూడా 12% హెచ్ఆర్ఏ ఇప్పించాను. నాకు అది పాలసీ మ్యాటర్గా నాకు చాలా సంతోషాన్ని కల్పించింది అది. అలాగే నిరుద్యోగుల కొరకు అయితే నిరుద్యోగులకు సంబంధించి ఏబీపీఎస్కి సంబంధించి ఎగ్జామ్కి డేట్ పెట్టేటప్పుడు కానీ లేదంటే జాబ్ క్యాలెండర్ ఇప్పించేటప్పుడు కానీ లేదంటే వేగంగా ఏపీఎస్సీ నుంచి రిజల్ట్ని విడుదల చేయించడంలో కానీ నేను చాలా వరకు నిరుద్యోగులకు అభిప్రాయాలు గవర్నమెంట్కి చెప్పడంతో గవర్నమెంట్ బాగా స్పందించి మంచి రిజల్ట్ తీసుకొచ్చింది. అట్లాగే ఇప్పుడు డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ రిజల్ట్ ఇవ్వడంలో కానీ వీటన్నిటిలో కూడా నిరుద్యోగుల తరపున నేను నిరంతరం వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో మేము ప్రభుత్వంలో ఉండడంతో వెంటనే స్పందిస్తూ అనుకూలమైన నిర్ణయాలు ఈరోజు వస్తున్నాయి. మొన్న లేటెస్ట్గా మీకు తెలుసు 2003లో నోటిఫికేషన్ ఇచ్చి 2004లో అపాయింట్మెంట్ పొందిన సుమారు 11,000 మంది టీచర్లు కానిస్టేబుల్ ఉద్యోగులకి వీరందరికీ కూడా సిపిఎస్ నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి ఇస్తూ మన క్యాబినెట్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ ఆమోదించింది. దీనివల్ల 11,000 కుటుంబాలలో ఆనందాలు సంతోషాలు వెదజల్లుతున్నాయి. ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ అంటే మీ అందరికీ తెలుసు, జీవితాంతం పింఛన్ వస్తుంది. మనకి పొరపాటున పింఛన్ పొందే వ్యక్తి కానీ చనిపోతే భార్యకి పింఛన్ వస్తుంది, కుటుంబ పింఛన్ వస్తుంది. చాలా అద్భుతమైన చర్య ఇది.
అంటే ఆ సంవత్సరంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకి, మున్సిపల్ ఉద్యోగులు కూడా ఒకే పెన్షన్ విధానం అమలు చేస్తారా? నో, ఇది 2003లో నోటిఫికేషన్ ఇచ్చి 2004లో ఎవరైతే అపాయింట్మెంట్ పొందారో వారికి సంబంధించింది పర్టికులర్గా. ఎందుకంటే ఓన్లీ 1 year వరకే. ఎందుకంటే సిపిఎస్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మార్గదర్శకాల ప్రకారము 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సిపిఎస్ వచ్చింది. కానీ ఈ ఉద్యోగస్తులు, నేను చెప్పిన 11,000 ఉద్యోగస్తులు దానికి ముందు నోటిఫికేషన్ వచ్చింది, ఆ సంవత్సరం రిక్రూట్ అయ్యారు. సో ఇలాంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఓపీఎస్ ఇచ్చేసింది. సో మన రాష్ట్రంలో అది జరగలేదు. బట్ మన రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సిపిఎస్ ఉద్యోగులకి గ్రాట్యుటీ ఇవ్వడంలో కానీ, ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడంలో కానీ ఒక స్టెప్ తీసుకుంది. ఇప్పుడు ఈ టర్మ్లో వారి ఆ 11,000 మందికి కూడా ఓపీఎస్ ఇచ్చింది. సో ఇలాంటి ఉద్యోగుల ఫ్రెండ్లీ నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్డీఏ గవర్నమెంట్ చాలా ముందుంది. అంటే ప్రభుత్వం ఈ నిర్ణయం అమలు చేయడం ద్వారా ఎంతవరకు పడుతుంది ఆర్థిక భారం రాష్ట్ర ఖజానా మీద? అంటే ఒక్కొక్క ఉద్యోగికి సుమారు 3 కోట్ల వరకు బెనిఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. పైగా అన్నిటికంటే ముఖ్యంగా భద్రత అంటే సిపిఎస్లో రిటైర్ అయిపోగానే పెద్ద మొత్తంలో కొంత డబ్బు ఇస్తారు, ఇక గవర్నమెంట్కి ఉద్యోగికి సంబంధం ఉండదు. కానీ అదే ఓపీఎస్లో అయితే రిటైర్ అయిన తర్వాత లాస్ట్ పే ఎంత ఉంటుందో అందులో 50% పెన్షన్ వస్తుంది. ఎంతకాలం ఆ వ్యక్తి పెన్షనర్ బ్రతుకున్నంత వరకు వస్తుంది. దురదృష్టం కొద్దీ పెన్షనర్ చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ కింద తన భార్యకి వస్తుంది. అంటే ఇంచుమించు సెక్యూరిటీ, ఇంచుమించు ఒక 30-40 సంవత్సరాల సెక్యూరిటీ వస్తుంది ఫ్యామిలీ. దాన్ని మనం డబ్బుతో కొలవలేము. అలాంటి ఆర్థిక భద్రతని, సాంఘిక భద్రతని ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఇవ్వడం ఉద్యోగులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు.